చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో స్వామివారి ఆశీస్సులు గౌరవ శాసనసభ్యులు కొత్తలపట్టు శాసనసభ్యులు మురళీ గారు, చిత్తూరు శాసనసభ్యులు జగన్ గారు, ఈ యొక్క వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఈఓ గారు, ఇతర కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఇతర పెద్దలు అందరూ కలిసి ఈరోజు ప్రధానంగా ఈ యొక్క బ్లాక్ 1, బ్లాక్ 2లపై 2, 3 అంతస్తుల నిర్మాణం పూర్తి చేసుకొని దాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు మొత్తం 83 గదులు, అలాగే 15 సూట్ రూమ్స్, 100 గదులతోటి మొత్తం మీద కామన్ హాల్స్ కూడా 2 పెట్టి ఈ యొక్క నిర్మాణాలను పూర్తి చేసి ఈరోజు దీన్ని ప్రారంభించాం. 14,74,00,000 రూపాయల ఖర్చుతో ఈ అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ చేయడం జరిగింది. దాదాపు 25 కోట్ల రూపాయలతో టీటీడీ 2 కళ్యాణ మండపాలు, విఐపి గెస్ట్ హౌసు, ఏఐ టెండర్ స్టేజ్లో ఇవి 2 పనులు కూడా ఉన్నాయి. అట్లాగే పుష్కరిణి షిఫ్టింగ్కి 3 కోట్ల రూపాయలు, బస్టాండ్ నిర్మాణానికి 16 కోట్ల రూపాయలు, డోనార్ గెస్ట్ హౌస్కి 4 కోట్ల రూపాయలు వెచ్చించాలనేటువంటిది ఇవాళ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి యొక్క పాలకవర్గం, శాసనసభ్యులు, అధికార యంత్రాంగం అంతా కలిసి ఇచ్చినటువంటి ప్రతిపాదనలు. ఇవన్నీ కూడా త్వరలోనే మంజూరు పత్రాలు రాగానే బహుశా జూలై, జూన్ చివరిలో వీటికి శంకుస్థాపనలకి గౌరవ ముఖ్యమంత్రి గారిని స్వయంగా ఆహ్వానించాలన్న ఆలోచన మన శాసనసభ్యుల గారికి ఉంది. వారి ఆలోచన ప్రకారమే ముఖ్యమంత్రి గారికి స్వయంగా అందరం కలిసి ఆహ్వానిస్తాం. బ్రహ్మోత్సవాలు జరిగితే ఆ బ్రహ్మోత్సవాల్లో ఇవాళ ఊహించినటువంటి విధంగా భక్తుల తాకిడి ఉంది. దానికి తగ్గట్టుగానే ఇవాళ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అన్నప్రసాద వితరణ దాదాపుగా ప్రధానంగా ఉన్నటువంటివి తిరుమల తిరుపతి దేవస్థానం కాకుండా 8 ప్రధానమైన ఆలయాలు ఉన్నాయి. అందులో కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయాలన్నింటిలో నిత్య అన్న సంతర్పణ జరగాలి అనేది ముఖ్యమంత్రి గారి కోరిక. ఇప్పుడు దాన్ని పెంచాం, మళ్ళీ 21 ఆలయాలు అన్నాం. ఇవాళ 52 ఆలయాల్లో ప్రతిరోజు అన్న ప్రసాద వితరణ జరగాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నాం. ఎన్ని లక్షల మంది వచ్చినా, ఎన్ని వేల మంది వచ్చినా ఆ ఆలయాల్లో అన్నప్రసాదం సమయంలో ఆ భక్తులకి అన్నప్రసాదం పెట్టే తీరాలి. దీన్ని ఇంకా పెంచాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. బహుశా ఈ వేసవి సమయం అయ్యాక భక్తుల తాకిడి ఎలా ఉంది అన్నీ ఒకసారి విశ్లేషించుకున్న తర్వాత దాదాపుగా 116 ఆలయాల్లో అన్న ప్రసాద వితరణను పెంచాలి ఇప్పటికి ఈ సంవత్సరమే అనేది కూడా మా ఆలోచన. దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. తప్పకుండా భగవంతుని సాన్నిధ్యానికి వచ్చినటువంటి ప్రతి భక్తుడికి, ప్రతి సేవకుడికి ఆ ప్రసాదాన్ని, ఆ స్వామివారి ప్రసాదాన్ని వారికి ఇవ్వాలనేదే మా ఆలోచనగా ముందుకు సాగుతుంది.